しもし、届いたコンテナの中身なんですが、どうもそのはい。頼んでもいねえ木材が届いたって何なんだよ。詳しくは分からなくて。おい、そのコンテナなんて書いてあんだ。バシュブブ。バシュブ。そうみたいです。すみません、中に従業員みたいなやつがなんかインド人っぽいですが。インドから来たってのか。40日も飲まず食わずで中にいたって。どんなやつだよ。確かめてこい。はい。開けろ。送ったったく話が通じねえと意味がねえ。言葉わかるやつ。組長バス。多分インド人だ。変な荷物が届いた。頼んでもいねえのに。訳を聞いてこい。Ike mas bas. Yo, yarappa ne? Teluga Tamila. Asar kyan తెచ్చావని అడుగుతాడు. రిప్లై ఇవ్వలేదంటే తిరిగేశారు. అందిస్తే నాకరా తెరుగు. ఇదిగో ఏందా పాడుతుంటే మాట్లాడవా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు?を殺せ。こんにちは。日本の友よ。元気か。俺の荷物が届く国をずっと見たかったんだ。やっと来れた。日本は寒いです。寒い寒い。ジャパニーズYo, ఏందబ్బా నీకు జపాన్ భాష వచ్చా? నలభై దినాలు కంటైనర్లో ఖాళీ ఎందుకుండేదని 30 దినాల్లో జపాన్ భాష ఎట్లా అంటే నేర్చుకున్నాను లేబా. నేను నిహోంగో దోదా ఎట్లా ఉండదే నా జపానీస్ భాష. సుగోయ్ సుగోయ్.
ఇంతకీ జపాన్ ఎందుకు వచ్చినావప్పా? జపాన్ గుడ్డు వచ్చిండదు కానీ తిరుపతికి దుడ్డు రాలేదబ్బా. ఇండియా ఉండి మోసం చేస్తే ఎట్ట ఉంటుందో చూపించేదానికి వచ్చిన. మేరే జోతా హే జపానే, ఆ తర్వాత తెలియదు కానీ दिल भी दिल है हिंदुस्तानी.ここに来たのが間違いだ。帰らせるわけにはいかねえ。おもてなしってもんを見せてやるぜ。ప్రభు నువ్వే కదరా నా దుడ్డెత్తేసినదే. పుష్ప ఎందుకబ్బా ఎంత గొడవలో? పైసల కోసం ఎంత దూరం వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటావు నువ్వు? అయ్యో నాకు రావాల్సిన పైసా నాయన అత్తనాయన అది 7 కొండల పైన 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్పవాడు అలవాటు. ఎట్ట ఉండదురా నీ దేశం తల్ల కిందలుగా చూస్తా ఉంటే. దుడ్డాడుందో చెప్పకపోతే నీ బాసూరు కూడా. మై బాస్ హిరోషి. హిరోషికే బాస్. హిరోషిస్ బాస్. మామూలుగా చూస్తే నీ బాస్ కనబడతాడా? ఎట్ట తల్ల కిందలుగా చూస్తేనే నీ బాసులకే బాస్ కనబడతాడా? నేనేరా నీ బాస్. వతాషి బాస్. పుష్పద బాస్. పుష్ప పోతుందా? భూగోళంలో యాడున్నా సరే నీ అవ్వ తగ్గేదేలే. కొకదే మొంక.
రే వాడికి ఈత రాదురా. తెప్పిస్తూ ఉండరా. నీ పేరమే ముల్లేటి పుష్పరాజ్, మీ నాన్న పేరు ముల్లేటి వెంకటరమణ. కానీ ఊర్లో వాళ్ళు ఇంకేదో అనుకుంటున్నారా? లేదన్నా, ఆయనే మా నాయన. మా అమ్మ చెప్పుండది. రేయ్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నమ్ముతారా? అట్టయితే ఓ పని చేయి, పోయా కాల్తే అప్పుడు మీ నాయన వెంకటరమణ అని మేమందరం నమ్ముతాం. రే వాడు మునిగిపోతున్నాడు రా, పరిగెత్తండి. Welcome. Yo. ఏం సమయం పీడకలు వచ్చిండదా? నిజం కంటే పీడకలే ఉంటుంది మే. ఏ సీను, ఏందప్పా నువ్వు 2 దినాల్లో పెళ్లి పెట్టుకొని పనికి వస్తాండావు? మత్తు ఉండదా నీకు? పెండింది ఏమన్నా లోడ్ ఎత్తేసి వచ్చేసుకోవచ్చు, కానీ టైంకి సరుకు పంపిపోతే పుష్పానికి మాట వచ్చేస్తానులా. మీ మామ అసలే తిక్కలోడు, నువ్వు ఇట్టా వస్తుంటావని తెలిస్తే ఖయ్యమంటాడు. అంటే అన్నీనా, నాకు పుష్పాన్నే ముఖ్యం. అసలే మంది లేక మొత్తం పనిలోకి పెట్టుకుంటాను పుష్పాన్ని. కరెక్ట్ చెప్పినామచ్చా, ఎప్పుడు పోయేటాలో మనం పోకపోతే ఎట్టా? రే సీనా, పెళ్ళికి ఏమేమి ఉండావు? మీ మామ సైకిల్ పెట్టినాడు అతనే. ఒక సైకిలే కదా. చెరువు ఆ ఒళ్ళో కూర్చుంటాను బా. నీకే చెప్పేది, ఆ ఒళ్ళో కూర్చుంటాను ముట్టెత్తే. రే గజేంద్ర, నీ గురించి తెలిసి ఉంటుంది లేరా, కొత్త పిల్లడు మాత్రం ఉంటాడా? ఏమియా వచ్చిన కానీ బెత్తర జబ్బులు చేస్తుండవా? పోలీసులు వస్తారని భయపడుతున్నావా? నువ్వేం భయపడచ్చు సామే, మొత్తం మా పుష్పాన్ని చూసుకుంటాడా. లారీ మీద ముద్ర చూసినావు కదా, అది మన పుష్పన్న బ్రాండ్, నేషనల్ పర్మిట్ మాదిరి. అది ఉంటే ఏ పోలీసు ఆపేదేలే. అవునరా, ఆ గుండు పోలీసుడు ఏమంటాడు? ఈ మధ్య డ్యూటీ కూడా రావట్లేదు అంటున్నా. ఎవరో ఆ షికామెత్త షికామెత్ కదా, షికావత్తు ఇండియాడు కనపడతాడో పుష్పన్న బట్టలు తీసుకొట్టినాడు కదా, అందుకని బెదిరి పెట్టాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? కొత్త కూరడా కలుకుండా ఎత్తుకున్నా పూజగా.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం స్వామి పుష్ప ఇంటి వాళ్ళు వచ్చారు స్వామి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంతే బృహస్పతి కిరీటం చాలా బాగుందమ్మా. పచ్చలు పొదిగి చేశారంటే ఈ చుట్టుపక్కల చేసినట్టుగా లేదు. చాలేగానయ్యారు కష్టపడి తెచ్చుండారు. గోత్రనామాలు అడిగి అర్చన చేయండి. అమ్మా గోత్రం చెప్పుతండి. ఇంటి పేరు అడండి ఎవరు గోత్రం ఏంటో తెలుస్తుంది కదా. అవునమ్మా ఇంటి పేరు చెప్పు, గోత్రం నేను చెప్తాను. ఇంటి పేరు ఉంటే కదా గోత్రం పేరు చెప్పేదానికి. కొత్తగా వచ్చిన అయ్యవారు కదా, పాపం తెలిసి ఉండదులే ఆయనకి. ఇంటి పేరు మొల్లేటి గోత్రం పాడిపోలే ఎవరు? వాళ్ళు అడిగింది మన గోత్రనామాల గురించి కాదు. ఆ పెద్ద కిరీటం తెచ్చున్నాడు చూడు, వాళ్ళ గోత్రనామాలు. స్వామి దేవుడికి ఇంటి పేరు ఉంటుందా స్వామి? సర్వనామాలు ఆయనవే అమ్మా, ఆయనకి ఇంటి పేరేంటి? మా ఇంటైనా కూడా అంతే, దేవుడి లెక్క. ఆ దేవుడి పేరుని అర్చన చేయండి. అలాగే తల్లి. ఓం బంగారు కిరీటం తెస్తే చాలదు, పూజ చేయించుకునే అర్హత ఉండాలా. పట్టించుకోవాక సరేనా? నలభై 42 కేజీలు పెట్టినా పిన్నా వేరే సీతాపతి. 50 కేజీలు 50 కేజీల సీతాపతి తీరా. గజేంద్ర గజేంద్ర 56 కేజీల కొత్త పిల్లడు 36 కేజీలు కొత్త పిల్లడు 36 కేజీల షెకావత్. ఏం పేరు చెప్పుండేది? మన్మథ్ సింగ్ షెకావత్. కుబ్రాజ్ గారు మీరు రావచ్చు. ఇక్కడ అందరూ దొంగలు ఎత్తుకున్నారు, పారిపోలేదు. వచ్చేయండి. తినండి, ఇంకా 10 నిమిషాలు తినండి. గుండు పోలీసా? గుండు పోలీసా? గుండు పోలీస్ షికావత్. మన్మథ్ సింగ్ షికావత్. ఏడు పెండ్లు పెట్టుకునే పుష్పన్న అని అడవికి పోయినాడు. ఏమైంది? ముహూర్తానికి పెళ్లి పెట్టి మీద కూర్చోవలసినాడు పోలీస్ స్టేషన్ కూర్చున్నాడు. ఇంకాడు వచ్చేది లేదు గానే. రే నా మేనని పిల్లండే, ఓరే నువ్వు పోయి పంచి కట్టరా, తాళి కట్టువా. ముహూర్తానికి టైం ఉండదు కదా, ఆయన వస్తాడు తాళి కడతాడు. నాకు నమ్మకం ఉండదు. చెప్తాను ఇంక నీకు అర్థం కాలే. నిన్ను పెళ్లి చేసుకునే దానికంటే పుష్ప ముఖ్యమైపోయాడికే. నేను ఊరికే ఆయన అనబాక, పుష్పాన పనంటే నేనే బొమ్మని చెప్పిన. పుష్ప 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 ఈ కూలను తీసుకొచ్చేదానికి పుష్ప వస్తాడా?
ఏం పుష్ప ఇటు వచ్చిండవా? నా పిల్లకి ఎలా ప్లేసరా అయింది ఒక గంటలో మసీన్ ఒకటి పెళ్ళి అదే ఉన్న తోడుకుపోదామని వచ్చిన. ఏయ్ మంచా నువ్వు అబ్బాయి ఎత్తుకుపోయే అన్ని తీసుకురాపా. ఏంటే సీన్ గండా ఏం మాట్లాడుతున్నావు పుష్ప? ఒకటి పేరు మీద ఎఫ్ఐఆర్ రాసేసి ఉంటారు. మొత్తం 230 మంది. ఒక్క తక్కువైనా లెక్క తేడా వస్తాడులే. అట్లా రే అందులో శ్రీనివాస్ ఎవరు ఉన్నారా? రే శ్రీనివాసులు ఏండవరా? నేను నా పేరు కూడా సీనా అన్న. కోడి తింటారా? లేదన్నా. నేను తినేసి వచ్చినా. అయితే నువ్వు లోపల పోయి ఉండి బయటకు తోయండి. అట్లేనా? ఓ నువ్వు ఉండు బా. పుష్ప ఏంది ఇది? ఓడేమో డి శ్రీనివాసు, వీడేమో బి శ్రీనివాస. అట్టెట్ అవుతుంది. పెద్ద తేడా ఉండదప్పా. ఆ డీ కొంచెం ఇంకో డీ చేసుకోండి, బి అవుతుంది. నా గురించి ఒక అక్షరం మార్చుకోలేరు ఇది మీరంతానే. అట్ట కాదయా పుష్ప, శకావత్ సారు ఫుల్ స్ట్రిక్ట్ ఉన్నాడయా. ముందు మాట లేదయా. కట్టించుండవా? ఒంటిగడ్డ కట్టించుండ మచ్చా. ఏమైంది? చూపని పెరకుతుండదురా. షేగర్ ఏదో అంటున్నారు ఏంది? ముందు మారి లేదు పుష్ప, రూల్స్ అన్ని మారిపోయింది అని చెప్తాడా. రూల్స్ మారిపోయిండా? సిఐ గారికి రూల్స్ మారిపోయిండా? సార్ జీతం ఏమాత్రం ఉంటుందో? ఓ 10 ఏళ్ళు ఉంటుంది మచ్చా. మొన్న సార్ బిడ్డ పెళ్లికి ఎంత కట్టినచ్చుండారా? మనమే 5 లక్షలు ఇచ్చుండం మచ్చా. 5 లక్షల కట్నమా? మరి ఏ రోజుల మీద ఇచ్చుండారు అదే? యారు అడుగుతాండా? ఒక సాదా కానిస్టేబుల్ వెంకటాద్రి కొడుకు పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుండట. ₹1,00,000 డొనేషన్ మచ్చా. మరి యారు పక్కన ఇచ్చుండారు అదే? పొద్దుటూరు పద్మావతిలో నీ పిల్ల రూపాయలు లెక్కలు కొనుక్కుండదే. మరి అది ఆ రూల్ అట్లా ఉండాలి, మారిపోయి ఉండాలా? ఏం చేశారా? అతను క్రికెట్ మ్యాచ్ చూసినారా మీరు? టెండూల్కర్ కలర్లో కనబడి ఉన్నాడా? యాటివి రాదే? సామ్సంగ్ ప్యాటర్న్ మచ్చా. నో, ఈ ఇంట్లో ఉండే టీవీ మన ఎస్పీ గారి ఇంట్లో లేదా? మరి ఆ టీవీ కొన్న రూల్ ఏమే? నేను చెప్పేదా ఆ రూల్ ఏంటో? బాక్రాపేట, మంగళంపేట, కలకోన, పెంచల కోన, కలగడ కోన, తిరుపతి కోన మొత్తం రీస్టౌన్ చెమ్మాది చెప్తాండా. చెవులు నేరేసుకునేనండి. ఏడ జరిగేదంటే ఒకటే రూల్ మీద జరుగుతాను. అదే రూల్ తెలిసిన పుష్ప రూల్. చిన్న కృష్ణ ఏం చేస్తున్నారా? చిన్న కృష్ణ మూతం టైం అవుతున్నది. గిన్నె పోయి గుట్లు మర్చిపోపు. అన్న నమస్తే అన్న. రై ఇడే కాదు, సేగర్ బాత్రూమ్ పో, నీట్గా ఉంటుందా? మరొకేంది కుట్టినారు ఇలా? పుష్ప నా బ్రాండ్ నేషనల్ పర్మిట్ మాదిరి. ఇది నా బ్రాండ్, ఇది నా బ్రాండ్, ఇది నా బ్రాండ్ సార్. ఆడు మా ఒంట్లోంచి నెత్తిరైతే తీసినాడు గానే మా నోట్లోంచి అయితే నీ పేరు తీలేకపోయినా అన్నా.
ఈ మచ్చని తెలిసిన ముత్తులు మూసి కాయ కట్టిన మచ్చితే ఈ మచ్చున్న ప్రతి ఓడు పుష్పగడి పార్ట్నర్ కింద లెక్క. అదొంటి మీద దెబ్బ పడితే పుష్పగడి మీద పట్టటే కొట్టుకోలేడు. సీఏ పొన్నయ్య కాటికిలో తోపు సార్. ఈ పాటికి పుష్ప చెప్పించేస్తుంటాడు. ఇది మనం పొద్దున్న వెళ్ళి అరెస్ట్ చేసాడమే. స్టేషన్ ఏంటి ఖాళీగా ఉంది? పోలీసులు ఎక్కడ? పోలీస్ ఎక్కడ? అందులో ఏమైంది పోవరు? ఎక్కడికి పోయారు అందరూ? సార్ మీరు పోయినాక పుష్ప వచ్చినాడు సార్. పుష్ప షికావత్ సార్ కొట్టమంటే కొట్టినాం పుష్ప. మాదేముండదు పుష్ప. తీసుకుపోతాడా ఒక్క సీనుగాని కాదు, మంది మొత్తాన్ని తోలుకుపోతాడా. రే క్యాష్ అందరూ తోలుకురా. పుష్ప ఉండు ఉండు బా, మా ఉద్యోగాలు పోతాయి పుష్ప. మా ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోతాయా? పాప ఉద్యోగాలు పోతాయా? జీతాలు సెంటర్ 10,000 పుష్ప. జీతం ఎంత? 4,300. లంచమా? 30,000 దానికి వస్తుంది. సర్వీస్ మరి అంత ఒక 18 ఏళ్ళు ఉంది. పెన్షన్ మరి 15 లక్షలు దానికి వస్తుంది. ఎంతరా? 34 లక్షల 8,800. తిన్ని కృష్ణ 42 లక్షలు రౌండ్ ఫిగర్. వెంకటాద్రి నీ జీతం ఎంత? 4,100. లంచం మరే 18,000 వస్తుంది. సర్వీస్ ఎంత కాలం ఉండదు? 3 ఏళ్ళు. పింఛన్ మరే 10 లక్షలు. 33,05,600. వరప్రసాదం 40 లక్షలు రౌండ్ ఫిగర్. పురివరా సిఏ గారు కూడా వచ్చేసినారు మచ్చా. రూమ్స్ మారిపోయారా? దుడ్డిచ్చి పంపించే. ఇంత దుడ్డు వస్తా అంటే ఆ రూల్ మారదు పుష్ప, ఇంకంతా నీ రూలే. ఈ 2వ క్లాస్ వరకునా? కావట్లేదు సార్, పార్టీ ఉండేడు కదా. అంతా పోతే ఏంటి సార్, స్టేషన్ మొత్తానికి ఇలాంటి ఒకడు ఉంటాడు, సిన్సియర్గా ఉండేవాడు. ఇప్పుడు మనం ప్రమోషన్ లిస్ట్లో పెడదాం సార్. సార్ పుష్ప నాకు కూడా మోట్ ఇచ్చినాడు సార్. మీకు ఈ బీగాలో రెసిగ్నేషన్ లెటర్ లీక్ చేసి పోదామని ఉన్నా సార్. ఉంటాను సార్. అందరూ రాజీనామాలు చేశారు. చా, మనం 10 నిమిషాల ముందు వచ్చి ఉంటే బాగుండేది. ముందుచుండే మీరు కూడా మూట పట్టుకలేవారు. అప్పుడు నేను ఒకడైనా మిగిలేవాడిని. 8 నంబర్ కా బద్మాష్ చేశా. నేను ఏదో కష్టపడి ముద్దలు కొట్టి ఆనా కొడుకుల్ని పట్టుకుంటే గద్దలా వచ్చి తన్నుకుపోయాడు. కుప్రాజ్ గారు సార్, వాడు ఎంత దెబ్బ కొట్టాడంటే నేను లోపల పుష్ప అనుకున్నా సరే బయటికి రీసౌండ్ వస్తుంది. పుష్ప 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 గెట్టం పట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే. భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్దలయ్యే. నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే. నేను కొలవాలంటే చంద్రం ఇంకా లోతే తవ్వాలే. వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ఒడిసి వణుకుతోంటే నీదే తప్పవదో. పెద్ద గద్దలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైన తరుణే వచ్చి కాళ్ళ కింద కురుసైనా. పుష్ప 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 రాజ్. పుష్ప 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 రాజ్.
పుష్పరాజ్ పుష్ప 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 పుష్పరాజ్ పుష్ప 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 పుష్పరాజ్ పుష్ప 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 పుష్పరాజ్. నో నచ్చినదన్నా బాగుంది కదా మీ అన్న కూతురు మెడచైన్ తీసుకొని ఉండాలి. దుడ్డు మా చిన్న తీసుకోమని చెప్తాంటదబ్బా. మరొట్టంటప్పుడు ఏం చేయాలా? అర్థమైంది అదిలే, దుడ్డు కట్టాలా. ఎన్నో వచ్చిన పుష్పకి పాపం కొన్ని రావంట. వాడికి రాదు, ఓటమి రాదు, వెనకడుగు ఆగడము అస్సలు రానే రాదు. అన్ని ఉన్న పుష్పకి పాపం కొన్ని లేవంట. భయమే లేదు, బెంగే లేదు, ఎదురు తిరిగే లేదు, తగ్గేదే లేదు. దండ పెడితే దేవుడికి, అసలు నామ కొడితే గురువులకే, కాళ్ళు మొక్కితే అమ్మకే. ఎవడో విలువ ఇచ్చేదేంది, ఎవడో నిన్ను గుర్తించేదేంది. ఒంటి నిందా దిమ్మిని ఉంటే నీ పేరే నీ బ్రడు. పుష్ప 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 పుష్పరాజ్ 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 పుష్ప 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 పుష్పరాజ్. ముఖ్యమంత్రి కేవీవీ నరసింహారెడ్డి పర్యటన దృశ్యాలు మీరు సీఎం సార్ గెస్ట్ హౌస్ కూర్చున్నాడు రా. టిఫిన్లో అవి మళ్ళా చేద్దురులే కానీ టైం అవుతాడు, అన్న వస్తున్నాడు. పోయేసి వస్తా. మంచిగా రెడీ అయిపోయినారు సారు. సీఎం దగ్గరకు పోతాండావా? సెంటు కూడా వేసుకుంటావు? వేసింది సీఎం కోసం కదా, భార్య కోసం. సమీ అదోదిలే, సీఎం గారితో ఓ ఫోటో తీసుకో సమీ. మన హాల్ ఉంది కదా, ఆడ పెద్దగా పెట్టుకుంటా. మా ఆయన సీఎం గారితో మీటింగ్లో పెట్టుకుంటాడని అందరికీ గొప్పగా చెప్పుకునేదానికి. ఫోటోనే కదా తీసుకుంటాలే. నా భార్య అడిగితే ఫోటో ఏంది ఏమన్నా చెప్తాను. స్వామి ఒక్కొక్క సమయం ఫీలింగ్స్ వస్తాయి. వస్తా మంచిదేనా ఆరోగ్యంగా? స్వామి ఫీలింగ్స్ వస్తాయి నీకే ఇబ్బంది. స్వామి వద్దు. మాక అందరు వింటారు, అడుగు పూడుస్తుంది. యో ఏడపోతున్నావు? మీటింగ్కి రాసామి. ఏడికి? ఫీలింగ్స్ వచ్చింటాయి. ఏంది ఆటలా? సీఎంతో మీటింగ్ ఉండదు ఇడా. అది ముద్దు పెట్టుకోకముందు ఆలోచించాలి. నలగకుండా నేను చూసుకుంటా సామి. తెలిసిపోద్ది. మచ్చా నీ వదినకి చొక్కా నచ్చలేదండి రా, నేను మార్చుకుని వచ్చేస్తాను. నేను అట్నే మచ్చా. రే ఇంక మా టిఫిన్ చేయొచ్చురా. టిఫిన్లు ఎత్తుకునిరా. హలో అన్నా, అన్న రావడానికి అరగంట టైం పడుతుంది. చెప్పానా చొక్కాయి నలగదని? పువ్వు మాదిరి ఉండదు. కరుక్కుమా నువ్వు. స్వామి మళ్ళా ఫీలింగ్స్ వస్తాయి. ఏంది మళ్ళానా? టైం అవుతుండదు. ఏంది జోకా? కేశవా మచ్చా లేట్ అవుతున్నదా? అంటే మచ్చా నీకు ఎట్టాకు టైం పడుతుంది కదా అని అరగంట లేట్గా వస్తామని చెప్పుకుంటాలే. మచ్చా ఆ సొక్క కంటే ఈ సొక్క బాగుండదు మచ్చా. ఏకసొక్కాలు ఎక్కువ ఉండరు నీకు. అదే సొక్క అని తెలుసు, అయినా అట్ట మాట్లాడుతుండవా? అదే సొక్క మచ్చా. ఇది టిక్కర్ కొట్టుండేసరికి వేరే సొక్క అనుకున్నాలే మచ్చా. యాక్టింగ్ ఆపరా రే. ఏంటి పుష్ప ఇట్లా వచ్చుండావు? చేసేతనం నుండి శాశ్వత పోతుండవా ఇట్టా? తెల్లారితే శాసనసభ్యులందరూ పుష్ప ఇంటిగా పోతున్నారు. ఇక పుష్ప ఛాన్స్ పోయేది అట్లాంటిదే లేదండి.
నా భార్య ఎప్పుడు నన్ను ఏం అడగలే, అట్లాంటిదే సీఎం గారితో ఫోటో దిగమని అడుగుండేది. దానికి కుసాలింతో కాదని దానికి కూర్చుండా. సిద్ధప్ప గారు మీరు సెంట్రల్ నుండి స్టేట్ కి వచ్చేదాన్ని చూస్తున్నారంట. అట్లాంటిదే లేదమ్మా, లేని కొన్ని పంచాయతీ నువ్వు రాబో. సరే, ఆ మినిస్టర్ అడుగుతాండారా లేదా? మరి అందుకే కదా ఇక వచ్చుంటది. వార్త ఊరంతా చుట్టేసినాక అడగకపోతేట నే శేఖావత్ ట్రాన్స్ఫర్ మ్యాటర్ కూడా అడుగుదాం అనుకుంటున్నా. అట్లాంటి పనులు చేయబాక, వాడికి భయపడి మనం చేసినట్టు ఉంటుందే. నీకు సంబంధం లేదబ్బా, ఆడు నా ప్రాబ్లం నేను చేసుకుంటున్నా. సరేనా? మీరు చేస్తారు కరెక్టే, నువ్వు ఓడేమనుకుంటాడు, నేను చేసినా అనుకుంటాడు, నా తల కొట్టినట్టు అవుతాడా? సరే, వాడి సంగతి తెలిసేసి మీ మినిస్ట్రీ ఖాతా ఎందుకు చూసుకోండి. ఇట్లాంటి చేస్తే నాకు తెలియకుండా చేయాలా? నాకు తెలిస్తే నేను ఇక్కడ ఒప్పుకోను. ఇప్పుడు నాకు తెలిసిపోయింది, అదే వదిలేండి. ఏంటి శంకర్ రెడ్డి, చిత్తూరు వార్డు ఎలక్షన్లో 10 సీట్లు కూడా గెలవలేకపోయా. నమస్తే అన్న. మళ్ళా ఏం మగ పట్టుకుని తమ్ముడికి సీట్లు కావాలి. రేపు నేను చూసుకొని ఇంకోటి కూడా వస్తాడు. నిలబడినప్పుడే నీ కాలు నేల మీద ఉంటాయి, కూర్చుంటే ఒక కాలు మీద ఇంకో కాలు ఉంటుంది. సీఎం గారు పుష్పాన్ని మోస్తుండ్రా కదా, ఓటుగా మాత్రం పొగురు ఉంటుంది సార్. దాసతబ్బా, ఏంది విషయాలు? మీకు తెలియని విషయాలు ఏముంటాయి అన్న? ఎట్టున్నాడా ప్రతాప్ రెడ్డి? తిరుపతి వీధులన్నీ ఓని ఫోటోలే ఉన్నాయి. అసలు పర్యటన నాదా వాందా? స్టేజ్ ఇన్ఛార్జ్ కదనా, చొక్కా బాగా ఉండదా ఫోటో దిగదానికి? మార్చినట్టే ఉంది. సరే కానీ పిల్లాడి గురించి చెప్పాలని. పుష్పనే కదా వినపడుతుంది బా నీ పేరు. ఈ నడమ చాలా మంది నోట్లో ఎనిండండి. అయినా భలే భూపడవయ్యా నువ్వు. పోలీస్ స్టేషన్ అన్ని ఖాళీ చేస్తాండావంట, పోలీస్ వాళ్ళందరికి రిటైర్మెంట్ ఇస్తాండావంట. నీ సౌండ్ ఈడ మాత్రమే కాదు, ఈ ఢిల్లీ దాకా వినపడతా అంటది. మన పార్టీకి ఫండ్ దండిగా ఇస్తాండావు, అది చాలు బా మాకు. నువ్వు ఏమైనా చేసుకో. ఏం సిద్ధప్పా? పుష్ప భార్య సీఎం గారితో మంచి ఫోటో అడుగున్నది. ఏంది సిద్ధప్పా నువ్వు? ఏనా ఈ స్మగ్లర్లు పార్టీకి ఫండ్ ఇచ్చినంత ఈజీగా మన ఫోటో ఇవ్వలేము. చెప్పులు కాలని మోస్తుండాయనే, చేతులకు తొడుకుంటామా ఏమి? రేపు ఈ ఫోటో పేపర్లో రేయ్ ఫోటో తీసినావా ఏంది? తీరదు సార్. నాకు కిసికిని సౌండ్ వచ్చింది. చేస్ గారు, మీకు వినిపించింది ఆ సౌండ్ కిసికని? ఫ్లాష్ తెరలేదు సార్. ఫ్లాష్ కాదు యా సౌండ్. సురేందర్ గారు, మీకేనా సౌండ్ వినపడిందా కిసికని? అవును సార్, డౌట్గా ఉంది. ప్రింట్ వేస్తే తెలుసు. ప్రింట్ వేయకూడదనే కదయా. ఈ ఫాస్ట్ పొద్దున కొండ మీద నా పిల్లం పిల్లలతో ఫోటో దిగిందామే. ఆ ఫోటోలు కూడా దీంట్లోనే ఉంటాయా? అందులో ఉన్నాయి సార్. సిద్ధప్ప పిల్లోడు కదా, పెళ్ళా మాటిని ఫోటో కోసం వచ్చినాడు. పుష్ప, పెళ్ళ మాట ఈని బాగుపడినోడు ఎవడు లేరబ్బా, మతికి పెట్టుకో. సిద్ధప్ప, ఏదో మాట్లాడాలన్నా? ఏదో చెప్పాలంటివి ఏంది? గుడ్ మార్నింగ్ సార్. నీ దర్జా ఎవరికి రాదు మచ్చా. ఊరు కదా అంత లేదు. ఏడపిల్లన్నాడు కంగారు పడ్డాను. బాగానే ఉన్నాడు సరే, పని ఉన్నదా? అయినారబ్బా. శాఖ ఎంతో తెలియదు కానీ మినిస్టర్ అయితే ఇస్తా అన్నాడు. మనమే కొంచెం జుట్టు చదువుకోవాలా. అది కాదు, షెకావత్ ట్రాన్స్ఫర్ అయి ఉండదని అడుగుతాండా. నువ్వు అడగదానే కదా. మీరు అడిగినారు కదా. కుదరదన్నాడబ్బా. పోలీసులతో సర్దుకోవాలి కానీ వచ్చిన ప్రతి ఒంతో రూమ్ పెట్టుకుని ట్రాన్స్ఫర్ అంటే కాని పని అన్నాడు. సరే నువ్వు కూడా వద్దానని నేను ఇచ్చేసిన. వాడు వద్దంటాం వేరా, నేను వద్దంటాం వేరా, చాలా తేడా ఉండదు. ఏందబ్బా మాట మారుతుండదే. సీఎం గారిని ఆడు ఈడని ఫోటో లేదని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు కదా. అదే లేదా, ఇప్పుడా సీఎం అనేటోడికి 1,00,000 ఇబ్బందులు ఉంటాయే. నా లాంటి స్మగ్లర్తో ఫోటో దిగేదానికి మీరు సీఎం అని అట్టగా అంటారా? ఏమనుకంటానా శుభ్రంగా ఇస్తాను. ఏందా ఫోటో ఇస్తారా? ఇస్తానబ్బా, ఎందుకైనా అయితే మీరు సీఎం.
మీరు సీఎం అబ్బా. పుష్ప ఏందే మొత్తం మాట్లాడుతున్నా. సీఎం సీఎం పుష్పాలంటూ నీ పక్కన పెట్టుకుని ఆ పిల్లి బిత్తిరి పదవులేను సారా మినిస్త్రీ అది స్త్రీ అని కొంచెం పెద్దగా ఆలోచన సారా. నా పక్కన పుష్ప ఉంటే నేను అట్నే ఆలోచిస్తా. ఆలోచించచ్చు కానీ సీఎం అంటే చాలా వద్దప్ప. ఎంత అవుతుంది? తక్కువలో తక్కువ ఒక 100 కోట్లు. ఆ 500 కోట్లు ఇస్తా. సరిపోద్దా? అంత తృప్తిగానే తెస్తావా? దుడ్డు సంగతి పుష్పగాడు కుదిరేసి ఢిల్లీకి పోయి ఆ ప్రతాప్ రెడ్డిని కలవండి. లేకండి. ఏయ్ కొండు పోయిరా. ఫోటో తీరా. సరే. ఆ ఫోటో కడిగించి నేను గడ భద్రంగా ఉంచా. నేను సీఎం బాగా మీ వదినకి ఎదుగానే తారా ఇందాక అడుగుండారు కదా పీలై ఉండవా అని. పీలై ఉండా ఫోటో ఏమనంత కదా ఓ నా పెండ్లా ఊసెత్తినందుకు పీలైనా సారా. శ్రీవల్లి నా పెండ్లం. నేను దాని మాట వింటా. అది అడిగిందే చేస్తా. పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా ప్రపంచకాన్ని చూపిస్తా. 600 అయినా 100 అయినా ఇట్లాంటి విషయాలా అందరికీ తెలిసిందే. అస్సలు కూడా ఇసిక్కిన సౌండ్ నాకు కూడా వినపడి ఉండదు. ఎంపీ గారు ఈడ మన గురించి సీఎంకి అబద్ధం ఆడుండా. రేపు మీరు సీఎం అయ్యాక ఈడే మీ ఫోటోలు కొట్టుకోడు. అప్పుడు తీరా ఫోటో ఇసిక్కని సీఎం గారు బిజీగా ఉండాలిలే. ఇంటా అడిగిన ఫోటో ఇంటికి వచ్చేస్తానరా. జూలై 24 తారీఖున ఇంటికి భోజనానికి వస్తానని చెప్పుండాలి. ఆ పొద్దు మేకను కొట్టాలా పొట్టేలు కొట్టాలా యోచన చేస్తాడా. 24వ తారీఖున మన ప్రత్యేకత ఉందా టీవీలో? నీ కొడుకే మాట్లాడుతుంటాడు. సీఎం గారు ఇంటికి వస్తున్నారంట. ఏదానికేంది? ఈ కొడుకు ఏమైనా ఆశామాసి అనుకుంటాడా ఎట్ట? నా కోసం ఫోటో అడిగినాడంట. దానికి ఆయన ఇంటికే వచ్చేస్తున్నాడంట. అది ఈ కొడుకు పరపతి. అత్తమ్మ ఆ రోజు తిరుపతి మొత్తం పిలిచి భోజనాలు పెడదాం అనుకుంటాడా. మీరేమంటారు? అట్లే శివల్లే. తాగు సిద్ధప్ప, ఇంకా ఉంది. దీనికోసమా నేను వచ్చిండేది? ఈ సీఎంలో గీఎంలో నీ కాని పని కానీ పోయిరా. ఏమన్నా 20 సంవత్సరాలుగా పార్టీకి విశ్వాసంగా పనిచేస్తున్నాయి. అవసరం ఉన్నప్పుడు ఫండ్ ఇస్తాను. నరసింహారెడ్డి గారు ఏముందని సీఎం చేస్తే నాకు ఏం తక్కువ. నేను సీఎం కాకూడదున్నా? ఇన్నేళ్ళుగా నిన్ను చూసాను రా సిద్ధప్ప.
ఈ తీరు నీది కాదు, ఈ మాట నీది కాదు. నీ వెనక ఎవడు ఉండేది? తమ్ముడు బుగ్గారెడ్డి గారి ఫోన్. వీడికి ఎవడికో నీతో పని ఉండదంట. 5 కోట్ల లెక్క తీసుకుని వచ్చే కూర్చొని ఉన్నాడు. ఏం చేయమంటావన్నా? 5 కోట్ల ఎవడు వాడు? నమస్తే, నా పేరు పుష్ప. మార్కెట్లో అందరూ ఎర్ర సందనం పుష్ప అంటుంటారులే. తెలుసబ్బా, కొండారెడ్డి పావుల వాటేగాడివే కదా నువ్వు. చెప్తానే ఉండ. ఓ పావులా వాటగాడితో మాట్లాడతాం అనుకుంటే నేను క్వారీలో లారీలకు పెట్ట గుమ్మస్తాతో మాట్లాడాల్సి వస్తుంది. చరిత్రలు ఎందుకులే నా తవ్వుకోవడం. ఏంది 5 కోట్ల కదా? అది నీ కాదన్నా, నీ తోడ పుట్టినోడికి ఫోన్ కల్పించినందుకు. ఎన్ని జనాలను అదే కూర్చుని ఉంటావా? నీకు కొత్త సోఫా పంపిస్తాడా, దాంట్లో కూర్చో. సోఫా అంటే మామూలు సోఫా కాదన్నది, చాలా కాస్ట్లీ సోఫా. 25 కోట్ల రూపాయల సోఫా అది. ఏ టెండర్ కోసమో చెప్పు. క్వారీనా మైనింగా? స్టేట్లో యా పక్క కావాలా? మొత్తం స్టేటే కావాలా? సిద్ధప్ప స్టేట్కే సీఎం కావాలా? నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోద్దా? సరిపోద్దన్నా. పుష్పగాడి నిర్ణయం తిరుపతి లడ్డు మాదిరే. ఒక్కసారి ఇచ్చినాక కాదనేదానికిలే, కళ్ళకద్దుకుని తీసుకోవాల్సిందే. సిద్ధప్ప సీఎం అయ్యేది ఖాయం. నీతో మొదలెట్టుండా, కాదంటే నా కాడ చాలా సోఫాలు ఉండాలేనా. వీడు సిద్ధప్ప. డబ్బు అంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు. వీళ్ళ తెలియని బాధ ఏదో ఉండాలి. దానికోసం ఎంతకైనా తెగిస్తాడు. సార్, ఏంతో అంత జాగ్రత్తగా ఉండాలి సిద్ధప్ప. ఏందప్పా ఇది? ఫోన్ కలిపినోడికి 5 కోట్లు, మాట్లాడినోడికి 25 కోట్ల. ఇట్లా సిండికేట్ డబ్బంతా పప్పులు బెల్లాలు మరి పంచుకుంటా పోతే రేపు ఎవరు సమాధానం చెప్పేది? సిండికేట్కి ఇచ్చే లెక్క మారచ్చారా? సిండికేట్ వచ్చే లెక్క మారుతుంది. టన్ను అదే 1.5 కోటి లెక్కెట్ట మారుతుందబ్బా. మంగళ సీను గాడికి అమ్మితే టన్నుకి 50 లక్షలు. సీను నమ్మే మురుగన్ గాడికి పోతే టన్ను 1.5 కోటి. అదే మురుగన్ అమ్మేటోడి కాడికి మనం పోగలిగితే సరే ఈ సూపర్ స్టేట్ బార్డర్గా అయిపోయి ఉండదే. ఈ పుష్పగడ్ సూపు దేశం దాటేసి ఉండదే. ఏంది పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. पार्टी आया नहीं अभी? आया ना भाई? किधर है? वो रहा। क्या कर रहा है? वो अपने गॉड को प्रे कर रहा है भाई। शिवमाला कहते हैं उसे, शिवमाला। इस टेम्पो में आए? हाँ भाई, इसी में आए। इस टेम्पो में तो मेरा कुत्ता भी नहीं बैठेगा। सॉरी। चिल्लर पार्टी लेकर आया है
पहले इंक्वायरी नहीं किया था। भाई वैसे भी वो लोग बहुत दूर से मालदीव तक आए बस उनसे 10 मिनट बात कर सकते। फटाफट धंधे की बात बोलो। मिनिमम 1000 करोड़ का डील करते हैं। ये छोटा मोटा धंधा 100-200 टन इंडिया में किसी को भी फोन करती ना वो भेजती। फोन కొట్టండి శివ 100 టన్నులు అవసరం లే 10 టన్నులు చెప్పండి. तुमको लगता है इंडिया में कोई मुझको 10 टन नहीं देगी? आई नो ऑल द प्लेयर्स इन इंडिया। हेलो मुरुगन, சொல்லுங்க அமித் பாய். कैसा है? சூப்பரா இருக்கேன். என்ன அவசரம்? मुझे 10 टन माल चाहिए अर्जेंट. 10 டன் போதுமா? ஆமா 10 टन வேணும் अर्जेंट. சரி சரி ஒரு நிமிஷம். శివ మురుగన్ శివ వణక్కం మురుగన్ శివ. పుష్ప నాకు 10 டன் సరుకు వేణమప్పా. నేను మీటింగ్ లో ఉండా మీకు మళ్ళీ చేస్తా. अग्रवाल जी की हाल? बढ़िया अहमद भाई, कैसे याद करना हुआ? मैंने 10 टन माल चाहिए. ठीक है अहमद भाई. अग्रवाल शिवा राम राम. राम राम पुष्प भाई, मुझे एक 10 टन का माल चाहिए. দাদা আমার 10 টন তাড়াতাড়ি দরকার. আপনার ভারী জরুরি জানি, আমি আপনাকে একটা নাম্বার দেব। হ্যাঁ দেও. 94434। ए, ये पुष्पा का नंबर है क्या? আপনি পুষ্পাকে জানেন কি? हाँ, अभी अभी जान रहा हूं. पुष्पा 2.5 अक्षर. नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. बूम. సౌండ్ నచ్చుండదు కదా మీకు. ఇప్పుడు దందా మాట్లాడతాం శివ. माल कितना? 2000 టన్నులు. टन का कितना? 2.5 కోట్లు. मजाक कर रहा है पुष्पा. पुष्पा धंधा में मजाक नहीं करता. पुष्पा से धंधा बहुत मजा आता. 2000. दो 2000 टन 5000 करोड़ दिया. 4900 కోట్లు. 100 करोड़ कम क्यों पुष्पा? माल पूरा नहीं है क्या? మిగతా 100 కోట్లకే ये सही था. ज्यादा टाइम नहीं लेगा ऊपर जाने के लिए. अब हम कैसे जाएगा? भाई इसी टेम्पो में जाना पड़ेगा. इस टेम्पो में मेरा कुत्ता भी नहीं बैठता है ना. अरे अच्छा शिवा, ఇప్పుడు మనం హెలికాప్టర్ లో ఉన్నామా? కాల్ మీద కాల్ వేసుకో శివా. శివ మనం కింద ఉన్నప్పుడే పైన ఉన్నాం చెప్పడానికి కాలు మీద కాలు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పైన ఉన్నామా, ఇంకా కాలు వేసుకునే పనిలే. అయినా మనం టాప్ లో ఉన్నప్పుడే ఈ గోల్ పోకో శివ, కొంచెం తగ్గాల. శివ మన సిండికేట్ వాళ్ళకి స్వరూప్ కావాలని ఫోన్ కొట్టు శివ. 2000 టన్నుల 2000 టన్నుల 2000 టన్నుల. మతుండే మాట్లాడుతాండావు నువ్వు? దస్తగిరి శివ, దస్తగిరి శివ, అంతమంది కూలీలు యాడ్ని తీసుకొస్తారబ్బా? శివ ఆ శివ, ఏ మాత్రం ఇస్తా ఉంటారు మన కూలీ శివాలకి? 2000 శివ. ఇక్కడ నుండి మన కూలీ శివాలకి రూపాయలు పడే. బదల్ 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 బదల్.
ఇప్పుడు దండాలు వస్తారు శివ. అన్ని వేల టన్నులు దాటిచ్చాకే ఎన్ని లారీలు కావాలో తెలిసినా నీకు? లారీ 10 లక్షలు చెప్తున్నారేనా? ఎన్ని లారీలు దొరికితే అన్ని లారీలు కొనే శివ. అట్నే అన్నా? అట్నే లారీలతో పాటు డ్రైవర్ శివాల్ని క్లీనర్ శివాల్ని కొనేనబ్బా. ఈ తూరి నీ గాడి నుండి 200 టన్నులు కావాలా? అట్నేనా? నీదే 200 టన్నులు. ఊరు పంపిస్తానా? నువ్వెంత పంపిస్తావు అబ్బా? అదో 100 టన్నులు. నా కాడి నుండి ఒక 50 టన్నులు. 150 టన్నులు వేసుకోన్నా. 170 పంపిస్తానా? నాదో 90 టన్నులు వేసుకో. నాదో 150 టన్నులు వేసుకో. నాదో 100 టన్నులు వేసుకో. నాదుందా 100 టన్నులు. 100 టన్నులు అడిగి నన్ను 50 టన్నులు అడుగుతున్నావు. నేను చేతగాను అనుకున్నావా? ఏందబ్బా పుష్ప ఇది? యో పిచ్చారెడ్డి, అది మంగళంశీరి ఏరియాప. సరుకు కొట్టడం సులభమే, దాటియడమే కష్టం. ఎవడైనా అడ్డు అని సరుకు నేను తెస్తా. ఆడన్నే పోలీస్ చెక్ పోస్టులు రిస్క్ అబ్బా. చెప్తే ఈయనమైంది నువ్వు అంత తెస్తా అంటారు కదా, దేనికి ఆపుతా ఉండారా? పిచ్చారెడ్డి తేబా. ఏంది పుష్ప, ఇప్పటికిప్పుడు అంత సరుకు దేనికి? కానీ మాకు కూడా తెలియాలి కదా, ఇదంతా ఎందుకు చేస్తున్నావో దేనికో. అగోడ చూసినారా? ఆడ ఫోటో పెట్టే పెద్ద ఫ్రేమ్ కట్టాలా. ఏందే ఫోటో కట్టించుకునే దానికే అన్ని టన్నులా? వెనకాల కూరసేసిన స్వామి ఎట్టుందో చూసాపో. అసలే షెకావత్ మన కోసం కాసుకొని కూర్చుంటాడు. అట్లాంటప్పుడు అంత సరుకు పంపించడం కరెక్టా? కరెక్ట్ కాదో పుష్ప ఆలోచించడప్పా. పూడు నిర్ణయం తీసుకుంటాడు, అది కరెక్ట్ అవుద్దంతే. ఉప్పు ఎక్కువ ఏం లేదమ్మా. కొన్ని నీళ్ళు తీసుకురా. ఎంత పుష్ప అయినా కూరలో ఉప్పు ఎక్కువైతే ఉప్పు ఎక్కువైంది చెప్పకూడదు పిల్లరికి. పాపం ఆయనకు తెలియదు కదా. మచ్చా శ్రీవల్లి నాకు కోపం వచ్చి ఉండేదే, ఊరంతా పారవస్తాండేది. దేనికి? నువ్వు బాగాలేని చెప్పినావు. పొంగపోస్తారా? ఇప్పుడు జాస్తి అంటే కూడా జాస్తి అని చెప్పకూడదా? పెద్ద మీటింగ్ పెట్టుకుని ఏంద్ర ఉప్పు పంచాయితీ? వస్తాడా? ఫ్యామిలీ మ్యాటర్స్. శ్రీవల్లి శ్రీవల్లి ఏంది మ్యా, అంత కోపం నీకు? ఇంకేంది, ఏ కూర చేసినా ఏదో సొట్ట పెడతావు. నేను వండింది ఎప్పుడన్నా బాగుందని చెప్పినావు నువ్వు? ఎంత ప్రేమతో చేసిండా తునకొల కూర తింటావని. గిన్నె జనాల్లో మాలేసున్నాం కదా, ఆ చప్పటి కొట్టి తినే ఉప్పు ఎక్కువ ఉండాలి. నువ్వే కరెక్ట్ మ్యా. అంటే తోకల కూర అంటే ఆ మాత్రం ఉప్పు ఉండాలా? అయినా ఉప్పు కారం కదా, పుష్ప కూడా పౌరుషం ఉంటుంది. ఎక్కువ చేయకు. నువ్వు చూసుకోవాలి కదా. అన్నా వెండి పట్టీలండి. మచ్చా నేను లోపల రాలే కదా, నువ్వే చెప్పు. ఆ కళ్యాణ్ జ్యువెలర్స్ నుంచి మీ ఊరికి ఒక బంగారు బట్టలు తెప్పిరా. వదిలేరా, అసలు నేనే చేస్తానులే. గుర్తు చేయి నాకు. కాలు వదిలే స్వామి, కాలు వదిలే స్వామి. అసలే మీరు పుష్పరాజు, బెల్లం కాలు పట్టుకుంటాడని మాట రానియకు నాకు. పౌరుషంలోనే కాదా, ప్రేమ విషయంలో కూడా పుష్పరాజు. సిండికేట్ కొందరుస్తా ఏమనుకుంటా. ఏంది ఏమనుకుంటున్నావా? పుష్పరాజు ఉంటేనే చేత ఊరుదా ఫీలింగ్స్ వస్తానే అంటావా?
ఫీలింగ్సా? ఏంటి కాళ్ళకి ఫీలింగ్స్ వస్తాయా? స్వామి వస్తాయి. ఏంటి తొక్క ఎక్కుతున్నావు నువ్వు? స్వామి కేకుండా ఇంకొక రాత్రి పెందల కాడ వస్తాను అప్పుడు ఏం స్వామి, తెచ్చుకోండి నువ్వు అట్టనే అనుకోవద్దు. స్వామి ఫీలింగ్స్ నేను తీసుకొస్తాను స్వామి. సౌండ్ వచ్చాయి మాకు నువ్వు చెప్తాడా ఇది ఆటలు పక్కన ఉన్నది ఏంది మేకు మీదకి వస్తాడావు నువ్వు వాగు నువ్వు ఏంది ఏ తప్పుగా ఉండట్లే సౌండ్ వస్తున్నా సౌండ్ ఏంది మే కాలేస్తా ఉండవు? స్వామి ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద కాలు వేసుకుంటేనే నీకేం స్వామి? మళ్ళా ఫీలింగ్స్ వస్తా ఉంటాయి. ఏ స్వామి స్వామి ఏంది నీకు నచ్చినప్పుడేనా మాకు ఏంది ఫీలింగ్స్? ఏం గుడ్లు అట్లా బేలేసినావు? నీలో ఇంకా మగతనం మిగిలి ఉండదా లేదా చూసేదానికి నేనే పంపించుండదాన్ని. అంతేలే, ఆ పుష్పగండి కొత్తగా సిగ్గు అలవాటు చేస్తున్నాడు కదా, ఇటాగే దాంకుని బతుకుని పో. నా బట్ట నా మొగుడిని ముండ మోపి నా తమ్ముని నాకు లేకుండా చేసుంటాడు. మొత్తం మరిగిపోతాండి అది. నువ్వు అట్టా చూస్తూ కూర్చుంటావేమో, కానీ వాడు సాగు చూసేదాకా ఈ దాక్ష గమ్మున ఉండేదేలే. కూలోడుగా వచ్చి సిండికేట్ ఓనర్ అయి కూర్చుంటాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు తెలుసా నీకు? 1000 టన్నుల సరుకు సరాసరి దేశం దాటి అమ్మేదానికి చూస్తా ఉన్నాడు. దానికోసం కంటపడ్డ దుంగల్లా కొంటా ఉంటాడు. పాతాళంలో పూడ్చిపెట్టిండే పైకి వస్తాండాయి, గాల్లో దాంపెట్టి నువ్వు కిందికి వస్తాండాయి. చెట్టన్లా పుట్టన్లా వాగన్లా వంకన్లా బైక్ అన్లా ఆటో అన్లా కార్ అన్లా ఒక్కటన్లా సత్రం ఉన్న ప్రతి బండి పుష్పగాడి సందనే మోస్తాండారు. సరుకంతా సప్పుడు కాకుండా యాడికి చేరుతాండాదో సైగే లేదో. కానీ ఏదో పెద్ద పథకం చేస్తాడు ఆ పుష్పగాడు. మురుగన్ని కాదని ఎవడో దుబాయ్ ఎవడితో డైరెక్ట్ డీలింగ్ చేస్తాడాడంట. ఈ పొద్దు స్టేషన్ కొన్నోటి రేపు స్టేషనే కొనేస్తాడు. దాన్ని ఎట్టాగైనా సరే మనం ఆపాలా. దానికి నా కాడో దోవు ఉండాది. పిచ్చారెడ్డి ఇదివరకు నా కాడ పనిచేస్తుండాడు, ఇప్పుడు సిండికేట్ మెంబర్ అయిపోయినాడులే. ఓడి సరుకుపోయేదో నాకు తెలుసు. నువ్వు గనక ఓడిని పట్టుకొని భయపెట్టినావా సిండికేట్ మొత్తం షేక్ అవుతాదే. మిగతా ఆట మా ఆయన మంగళం సింగ్ చూసుకుంటాడు గానీ నువ్వు ముందోండి భయపెట్టి మొగోడని నిరూపించుకో. నిరూపించుకుంటా గాని ముందు నా ప్యాంట్ ఇవ్వు. నీ పెండ్లానా ఏమి నీ ప్యాంట్ ఎదిగిచ్చేదానికే? నువ్వు నా ప్యాంట్ మీద కూర్చున్నావు. యువరాజ్ గారు సార్, చలి వస్తుంది కదా, జీపులో బాటిల్ ఉంది. లోపల కాదండి, బయట చలి వస్తుంది. రేయ్, షెకావత్ సారి చలేస్తుందంట. ఏం చేస్తావు నువ్వు? తెలుస్తా ఉన్నది నీకు? 30 కోట్లు తగలబెట్టేస్తావా? సిండికేట్ సర్కుంటే చేస్తే ఏమవుతుందో తెలుసా నీకు? ఓ షికావత్ సారు,
పుష్ప కొట్లో తీసి నిలబెట్టిన విషయం మర్చిపోయాను ఏంది? రేయ్, రేయ్, రేయ్! అరే, పిచ్చి నా కొడుకా! సార్ సార్ నువ్వేంట్రా అరుస్తున్నావు? భయపడాలి కదా. భయపడు. కుప్రాజ్ గారు సార్, ద్రాక్ష ఏమో భయపడమంది, వీడేమో అరుస్తున్నాడు. లేదు సార్. మీ పేరుని భయపడుతున్నాడు. అవునా? చూడండి అడుగుట్లలో తెలిసాడు. నాకు అలా అనిపించట్లేదు కుప్రాజ్ గారు, ఏదో షాక్ లో ఉంది. చూడండి. భయమే సార్. ఈ ఎక్స్ప్రెషన్ అక్కడ లేదు. కుబ్రాజ్ గారు, వీడి ప్రాబ్లం ఏమిటంటే మనం ఏమీ చేయమని వీడికి తెలుసు. సిండికేట్ మెంబర్ కదా. పుష్పరాజ్ వీడి ధైర్యం. వీడు భయపడాలంటే ఒక ఐడియా ఉంది కుబ్రాజ్ గారు. ఏంటి సార్ అది? ఇప్పుడు భయపడ్డాడు. పోయాడు సార్. ఒక ముందు భయపడ్డాడు కుబ్రాజ్ గారు. అరిచినప్పుడు సార్ జస్ట్ అరవక ముందే పైన లేని భయం కింద వచ్చింది. కానీ మనం చూడలేకపోయాం. పిచ్చారెడ్డి ఏం చేస్తుంటావండి? చూసినావా? నేనేం చేయలేదు. వాడి పేరడిగాను, వాడే భయపడి దూకేశాడు అని మనం చెప్తాం. కానీ మనల్ని తోసేశామని అందరూ అనుకుంటారు. మా బాగా కావాల్సిండోడ పావుడు భయపెడితే సరిపడిండేదిగా. చంపేదానికి భయపడితే వీడు ఒక్కడ భయపడతాడు. చంపేస్తే సిండికేట్ మొత్తం భయపడుతుంది. ఏమిరా సచిన్ తోడైతే మీరంతా సవాల్ మాదిరి ఉంటారు. ఇంత అవుతా ఉన్నా ఎవరు నోరిపి మాట్లాడేది లేదా? నేను అప్పుడే చెప్పుండా నా బావమతికి ఎంత సాగుతో ఇది ఆగేది కాదని. ఎవరూ తెలియని పిల్లనాయాలకు పెత్తనం ఇస్తే ఇట్నే ఉంటది. ఏడేది మాట్లాడాలి తల్లా నీకు? అయినా ఆడిది తప్పుండదులే. ఆ పక్క పోలీసులు ఉన్నారు, పోవద్దని చెప్పినాము. వినకుండా పోయినాడు. చచ్చినాడు ఏం చేసేది? అయినా వాడు భయపడుతుంది చచ్చినానికి ఎంపీ గారు సమాధానం చెప్పాలా ఏమి? రే తిక్కల్నా బట్ట ఓ దూకు సావలేదురా, తోసేస్తే సచ్చినాడు. ఏందమ్మా మొత్తం నీ కళ్ళ ముందే జన్నాడు చెప్తాండావు? ఏదైతే ఏముందప్పా, వాడు భయపడి దూకేసినా దోసేసినా పోయేది మా పేనాలే కదా సార్. కరెక్ట్ గా చెప్పున్నారా? బిచ్చారెడ్డి సాగు పుష్పకు సపోర్ట్ చేస్తే ఏమవుతుందో వార్నింగ్ లాంటిది సార్. ఎంపీ గారు, మీరు సీన్ కాదని సిండికేట్ పుష్ప చేతిలో పెట్టినారు. మీ మీద గౌరవంతో మెసులుతా ఉన్నాం. కానీ ఇట్లా మనుషులు చచ్చిపోతుంటే ఎట్ట సార్? ముందు ఆ పుష్పకి షకావత్కి మధ్య ఉన్న గొడవని తేల్చండి సార్. లేదా సిండికేట్ ని మంగళం సీన చేతిలో పెట్టండి. పైసా కంటే ప్రాణం ముఖ్యం సార్. ఎంపీ గారు శ్మశానానికి కొత్త రోడ్డు వేయించండి. గతుకులు ఉన్నాయి, మళ్ళా వస్తా పోతా ఉండాలి కదా. సో
ఎంపీ గారు వచ్చారు. ఎంపీ గారా? ఆయన ఎందుకు వచ్చారు? ఆయనకు మనతో పని ఏంటి? తెలుసు సార్. సిద్ధు గారు, నేను అన్ని ఏం చేయలేదు. పేరు అడిగాను, వాడే భయపడి దుఃఖేశాడు. ఏం కుబ్రాజ్ గారు? అవును సార్, వాడే భయపడి దూకేశాడు. జయంకి ఎలా అంటున్నారు? అదేదో నేను తోసినట్టు. దూకేశాడని చెప్తున్నాను సార్. సారీ సార్. సార్ కి కాఫీ, టీ, కూల్ డ్రింక్స్. నిలిపియండి డ్రామాలు. ఏంది నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే చూస్తా ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఊరికే వద్దు సార్, ట్రాన్స్ఫర్ చేయించేయండి. సీఎం గారికి చెప్పి ట్రాన్స్ఫర్ చేయించేయండి. కాని మొన్ననే కదా ఇన్ని కథలు పడతాను. సరే అయింది ఏదో అయిపోయింది, కానీ నష్టపరిహారం పుష్పతో 10 కోట్లు ఇప్పిస్తా. సరేనా? నష్టపరిహారం? పలహారం కాదు సార్, నష్ట పరిహారం, కాంపన్సేషన్. నష్టపరిహారం 10 కోట్లు. ఏందబ్బా చిన్న విషయానికి ఇంత రాతంతం చేస్తున్నావు? అడెవరున్నారు మీ ఇద్దరే కదా? కుబ్రాజ్ గారు సార్, సారీ, బయటకు వెళ్ళండి. ఇది గారు మీ షర్ట్ తీయండి. అదే షర్ట్ తీయండి. పోనీ ప్యాంట్ చాలా ఎక్కువగా ఉండదే. నువ్వు ఎవరితో మాట్లాడుతుందో నీకు అర్థం అవుతుందా? నీకు చూసారా ఇక్కడ మనం ఇద్దరమే ఉన్నాం. మీకు షర్ట్ తీయమంటే కోపం వస్తుంది, కానీ వాడు మొత్తం విపించేశాడు. ఏమన్నారు? 10 కోట్లు ఇస్తారా? హై క్లాస్ లపాకి కూడా 1 లక్ష ఇస్తే బట్టలు విప్పేస్తుంది. కానీ నేను బట్టలు విప్పితే 10 కోట్లు ఇస్తారా? నేను పెద్ద లపాకి, చాలా పెద్ద లపాకి. అన్ని ఈడ్చేసినాకే బాగా రాజకీయాల్లోకి వచ్చిండేది. ఇక ఈడ్చేదానికి ఏంలా? ఇక ఎస్పీ, ఈ బిజినెస్కి పుష్ప ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యం. మీ ఇద్దరు కలిసి ఉంటేనే ఈ బిజినెస్ జరిగేది. దానికోసం నేను ఏం చేయడానికన్నా రెడీ. ఇంకే కావాలి నీకు? అన్నిటికన్నా పెద్ద కష్టం ఏంటో తెలుసా? మన శత్రువుని ఏం చేస్తే మన పగ తీరుతుందో తెలియకపోవడం. పుష్పతో సారీ చేపిస్తామ్మా. పుష్ప సారీ చెప్తారా? మీరు చెప్పమంటే పుష్ప సారీ చెప్తాడా? ఊళ్ళో ఉండే సిండికేట్ ప్రెసిడెంట్ చేసిందే నేను. ఓ నా కోసం పానాలనే ఇస్తాడు. కుబ్రాజ్ గారు సార్, దర్వాజా బంద్ కర్. ఆజా సార్, ఎంపీ గారు. పుష్ప ఎంపీ గారి చేత కూడా బట్టలు విప్పించేశాడు. అది కాదు మ్యాటర్. పుష్ప సారీ చెప్తాడా? మీకా సార్? చెప్పడు సార్, బాగా తిమ్మిరానికి. తగ్గదులే కదా, కానీ చెప్తే భలే ఉంటుంది కదా.
అయితే చెప్పమానండి. నష్ట పలహారం పుష్ప సారీ. సిద్ధప్ప గారు, వాడు చెప్పే సారీ అందరూ వినాలి. మంచి పార్టీ పెట్టండి, మొత్తం సిండికేట్ రావాలి. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. శిఖావత్ వచ్చేస్తుంటారు. సిద్ధప్ప గారు, పుష్ప వచ్చాడు లేదమ్మా, ఇంకా రాలా. 8కి వస్తాడున్నారు, ఇప్పుడు 9 అయింది. మనిషిని పంపించండి, వచ్చేస్తుంది. ప్రసాద్ సార్ పర్లేదు పర్లేదు, నేను వెయిట్ చేశాను. సిద్ధప్ప గారు, 20 years ముందు ఒక అమ్మాయి కోసం ఇలాగే 3 hours వెయిట్ చేశాను. ఐ లవ్ యూ చెప్తుందని. మరి ఎలాంటి ఫీలింగ్? ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది. పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. అసలేం జరుగుతుండదు పుష్ప. నువ్వు శ్రీకాంత్గా అనుకో పెట్టుకోవడం వల్ల మన సిండికేట్ మెంబర్ కూడా పోయి ఉండాడు. మొత్తం అపోజిషన్ అయిపోయి ఉంటుంది మన మీద. మళ్ళా సిండికేట్ మొత్తం మంగళసింగ్ చేతిలోకి వెళ్ళిపెట్టేట్టు ఉండదు. పుష్ప, ఇప్పుడు నీకు ఒకటే దావా, సిద్ధప్ప చెప్పినట్టు చేయడం. పార్టీకి రా, షికావత్కి సారీ చెప్పు. లేదంటే సిండికేట్ ఏం తీర్మానిస్తుందో నేను కూడా దానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. పద. ఎంపీ గారు ఏం చెప్పినా నీకోసమే చెప్తున్నారు కదా సమయం. ఆయనే కదా నాకు పొద్దు నేను సిండికేట్ ప్రెసిడెంట్ చేసింది. ఆయనే చెప్తాడారంటే నీకోసమే అనుకుంటా. నాకు తోచింది చెప్తాడా సమయం. ఏం చేయాలో నీకే బాగా తెలుసు. ఎస్పీ గారు పుష్ప సారీ చెప్తాడనే ఖాయం చేసుకుని కూర్చుంటున్నారు. వాడు చెప్పపోతే చెప్పనట్టు ఉంటుంది, చెప్తేనే ఎందుకు చెప్పాడా అన్నట్టు ఉంటుంది. చూసుకోండి. పుష్ప, బాగున్నావా? గుర్తున్నానా? సారీ చెప్పేదానికి వచ్చుండావా? నేను చూసేదానికి వచ్చుండాలి. కుబరాజ్ గారు సార్, సారీ చెప్తే అందరికి వినపడాలి కదా. సౌండ్ ఆపమండి. ఓకే సార్. ఆపండి ఆపండి ఆపండి. చెప్పే బాబు. ఏందమ్మా 2 లక్షలు ఏముంది చెప్పే.
పుష్ప ఇక్కడ చూస్తా ఉండాలి. చాలా ఎక్కువైపోయింది అది. అంటే సరే చెప్పండి సార్. చెప్పింది సుదీప్ గారు, పుష్ప సారీ చెప్పింది. కుమార్ గారు సార్ బాగుంది కదా, పుష్ప సారీ చెప్పింది. సారీ చెప్పింది కదా సార్, సారీ చెప్పాడు. కుబ్రాజ్ గారు పుష్ప ఫైర్ అయితే సారీ చెప్పాడు, కానీ పుష్ప ఫ్లవర్ అయింది కదా, అందుకే సారీ చెప్పింది. ఇది కరెక్ట్, సారీ చెప్పింది. కరెక్ట్ అమ్మా చేసిందే. అవును సార్. లేదమ్మా సమయ కష్టనా? సమయ అన్ని సిండికేట్ బ్యాగ్ కోసమే చేస్తుండవు కదా నువ్వు. మనం వెళ్ళిపోయినాక నవ్వుకుని ఉంటారు కదా వాళ్ళంతా. ఎందుకు నవ్వుకుంటారు మచ్చా? నవ్వుకుంటారా? పొలుపు పాతిరిందలే. పుష్ప గారి తగ్గితే చూద్దామని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారులే. ప్రతి ఓడికి ఉంటాడు అదొక వాడు జమ్మని ఎదుగుతూ ఉంటే వాడు ఎప్పుడు డౌన్ పడతాడా చూద్దామని. మనం అంటే ఇంకెక్కుంటుందా? అదేమోదనే ఆ మంగళం సిండి అచ్చా నువ్వు సారీ చెప్తావు అనుకోలేదు మచ్చా. సిండికేట్ అంతా వదిలే అనుకున్నారు, నువ్వు చెప్పేసరికి షాక్ అయిపోయినారు మచ్చా. నువ్వైనావా మచ్చా? షాక్ అయినావా? లేదు మచ్చా. ఎందుకు అవ్వలేదురా నువ్వా? నేను చెప్తాను అనుకుంటువా? పుష్పగుడి దుడ్డు కోసం ఎంత దిగజారుతాడు. నేను చెప్పేస్తాడనే కదా నీ ఫీలింగా? కాళ్ళ మీద కాలు వేసుకుంటే వద్దన్నాడనే ఉద్యోగం వదిలేసిన బొల్పురా నాదే. ఆ బల్బ్ చూసే కదరా నువ్వు వచ్చుండేది నా వెనకాలనే. అవును మచ్చా. అట్టంటే నువ్వు అట్లా అనుకున్నావా? నేను చెప్తాననే లేదంట. ఆ మంగళం సినిమా మేలరా మూడనుకోరా. షాక్ అయిపోయి ఉండడా మూగాల. లేదు మచ్చా, నువ్వు అట్ట అన్నావు అనుకోలేదు. నేను షాక్ అయింది మచ్చా. సత్తమాక చండాలం ఉండదే. నేను సారీ చెప్పున్నాను కదా, అందుకు నీకు యాదవ్ మాదిరి కనపడుతుంటా. మచ్చా ఏందమ్మా నీ కూడా అట్టగా అనిపిస్తుండనా? అయ్యో స్వామి, అయ్యో మాట స్వామి. అందరికీ అట్టగా అనిపిస్తుండంట. నేను నాకు నేనే యాదవ్ మాదిరి అనిపిస్తాడా? ఇది కష్టం కదా. పుష్పగా ఎట్ట బతికలేడు.
శ్రీవల్లినా దీనికి నేనేం షాక్ కాలే ఇట్లా జరుగుతుందని నాకు ముందే తెలుసు. బండి ఏనుగులో కడే తిరుగుతుంది అనుకున్నా. లేట్ అయి ఉండదులే. ఎవరైనా సారీ చెప్తే క్షమించేస్తా. ఇప్పుడు మనం బెస్ట్ ఫ్రెండ్స్. రేపు వస్తే కమిషన్ ఏంది మావా సారీ చెప్పేసుకుని ఆడిపోయినాడు, ఈయనేసుకుని ఇడిపోతా ఉంటాడు. ఇంకేముండదు ఇక్కడ, పోదాంపా. వచ్చేసినాడు. ఆడు తిరిగి రాకూడదు ఎదురాచ్చా. వస్తే ఇంకా రచ్చే. ఏమైంది? ఏం చేస్తున్నావు? ముచ్చ పోస్తాడా కనపడంలా. సిక్కావు చెప్పు, సిక్కావు. లాగడప్పా, లాగడు, లాగడప్పా, లాగండి. ఎంత పని చేస్తుంటావు పుష్ప? మరి సిగ్గు అక్కడ ఉత్తమ వస్తుంటావా? సారీ చెప్పేదానికి సిగ్గుపడాలి కానీ పోసేదానికి ఎందుకు? సారీ సార్, సార్ సార్ సారీ సారీ సార్ 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 సారీ. కోట్ సార్, సార్ జాకెట్, జాకెట్ సార్. కష్టపడి మొత్తం సెట్ చేస్తా, మళ్ళీ వచ్చి రొచ్చు చేస్తుంటావా? ఏందా ఇది? ఏం సార్ సెట్టింగ్ చేసిండు మీరు? నాతో ఒకసారి చెప్పించేదా? ఒకటి తక్కువైందని మర్యాద అడుగునే సెల్లర్ ముండా కొడుకోడా. అలాంటి శాతం ముండా కొడుకు నా మొక్కలు. సరేమ్మా, బూతులు వచ్చేస్తుండే వెనక్కి పోండే. లైట్ తీసుకురా త్వరగా. ఆయన పోలీస్ ఆఫీసర్ అండి, అట్లా ఉండాలి సార్. నీ పేరేందిరా? ఎవరన్నా? తెరా 3 నంబర్లు ఉంటాయి. గోవిందప్ప. గోవిందప్ప మాదిరి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయితే సారీ అని సారా సెల్లు కూడా కొడతాను నేను. కొట్టండి మీరు కూడా. వదిలి వచ్చి ఉండదా? కార్లో ఉండదు. ఉండనే. నిన్న పేరంతా ఏంద్రా? పుష్పగాడా సారీ సెట్ ఎట్ట ఉంటుందో చూసేదానికి వచ్చారా మీరంతానే? చూసినారు కదా ఎట్ట ఉంటది. మైండ్ గుర్తు మా ఏందమ్మా మీరు పోండమ్మా, చెప్పుండారు కదా బూతులు వస్తాండే. తిట్టడం తప్పులే, నీ ముందు తిట్టడం తప్పు అవుతుంది. అదే సరే. రాజు గారు సార్, నేను ఎందుకు స్విమ్మింగ్ పూల్లో జంప్ చేశాను? యాక్సిడెంట్లో కాలు గుద్దేస్తే నేను పూల్లో పడిపోయాట. వీడు సారీ చెప్పి వెళ్ళిపోయాడు కదా, వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? అంటే ఇది సిండికేట్ వాళ్ళతో ఏదో మాట్లాడుకోమండి సార్. ఎవడు రైడ్ సిండికేట్ ప్రెసిడెంట్ మాస్టర్ అని చెప్తున్నది. మీరు చేత అయి ఉన్నానా? మంగళం సీనన్నా, మంగళం సీనన్నా, ఎత్త పులి మంగళం సీనన్నా. అన్న ముందు మాట్లాడేదాన్ని కూడా గచ్చలు ఉనికేది ఒక్కొక్కడికి. సీనన్నా తన్నకి 50 లక్షలు మిండి అత్త ఉంటాడో ఒక్కడ కూడా అడిగే ధైర్యంలే. అడుగుండరా? లేదన్నా. నేను అడగకుండా ఇంటికి పోయి నట్టింట్లో ఉచ్చపోయిచ్చినా నేను. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అని చూపించిన. ఏమన్నా అట్ట కూర్చుండన్నారా నేను? మీరు కూర్చోబెడితే కూర్చోలే. నీకు స్మెల్ వస్తుందా? స్మెల్ ఎందుకు వస్తుందండి? వాడు నా మీద ఉచ్చపోసాడు కదా. ఉత్తరపోసాడు కదా, నాకు తెలుసు గుబరాజ్ గారు. గన్ 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 రా.
పెచ్చారెడ్డి గారు చంపేస్తుండ సరిగా ఏం చేసేదలే వాడే చూస్తాడు కదా ఇప్పటికల్లా మొగాడే నేర్పించుకో ఇట్లా పోలీసు అంతా పెట్టుకుంటాటప్ప ఇన్ని వేల కోట్ల సరకు ఇక్కడ ఉండదు దానికి ఎవరైతే సిండికేట్ పరిస్థితి ఏం తప్పంటే 2,000 కోట్ల సరుకు నీ కాడని ఉండదు దానికి ఏమైనా అయితే సిండికేట్ ఏమవుతుంది కూలిపోతుంది పుష్ప ఏమవుతాడు కూలి అవుతాడు బాగుంది 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 మొత్తం సరుకు పట్టుకుంటా శేషాచనం చుట్టూ కంచనై కాపుల కాస్తా అడవి అంత జల్లడ పెడతా వీడిని మళ్ళీ కూలీగా నిలబెడతా వాని సంపై ఒకలేక ఇట్ట కట్టదెత్తాండావా వీడు నన్ను చంపాడా ఆయన నేను చచ్చిపోలే అట్లాని నేను కూడా వీడిని చంపను కానీ నేను చచ్చిపోవాలి కూలీగా చచ్చిపోవాలి సూపర్ మా సవాలంటే ఇప్పుడు చెప్తాడా సోమవారం తెల్లారుజామున 4:11 ముహూర్తం పెట్టుండ 2,000 టన్నుల సరుకు చెన్నై బార్డర్ దాడుతుండది దమ్ముంట పట్టుకోరా షకావత ఒక్క దొంగ పట్టుకున్నా వదిలేస్తారని సిండికేట్ మళ్ళీ పొద్దున గొడ్డలేసే కూలిగా పోతారని అడగేసే అదే మాస్ దగ్గర ఏయ్ రాదా చేసుకోరా రికార్డింగ్ దమ్ముంటే పట్టుకోరా షకావత్తా మీరు కూడా చేయండి రా దమ్ముంటే దమ్ముంటే పట్టుకోరా షకావత్తా పట్టుకుంటే వదిలేస్తారు సిండికేట్ మళ్ళీ భుజాన గొడ్డలేసి కూలీగా పోతారని నేను అడుగు చేసి ఇప్పుడు నీ కలిసి కనపడతాడా ఈ అవాసలతో